వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజీ అండ్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం అడ్వాన్స్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ మాడ్యూల్ ఏంటంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ని నెట్ బ్యాంకింగ్ నుంచి ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని అండ్ డౌన్లోడ్ అయినటువంటి ఎక్సెల్ ఫైల్ని యాజ్ ఇట్ ఈస్ మన టాలీలో ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. సో వితౌట్ ఎనీ మాన్యువల్ ఎంట్రీ అండ్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ ఇన్ ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు కాలమ్ షఫుల్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదంటే లెడ్జర్ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎవ్రీథింగ్ మనకు మొత్తం కూడాను టాలీలోనే చేసేసేయచ్చు. సో ఆ మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, సో ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో నేను ఫస్ట్గా అయితే టీడీఎల్ అనేది లోడ్ చేసుకుందాం. సో నేను నా టాలీలో టీడీఎల్ అనేది లోడ్ చేసేసాను. సో చూడండి, ఇక్కడ కేజీఎన్ అడ్వాన్స్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది మనం లోడ్ చేసేసాము. సో లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే గేట్వే ఆఫ్ టాలీలో ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఒక ఆప్షను, బ్యాంక్ స్టేట్మెంట్ క్లియరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండు ఆప్షన్ కొత్తవి అనమాట. దీని గురించి నేను ఒక తర్వాత చెప్తాను. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మన బ్యాంక్ లెడ్జర్లోకి వెళ్ళాలి. ఏ లెడ్జర్ అయితే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాము, ఏ బ్యాంక్ అయితే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాము అది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను. ఇదేంటంటే నా కరెంట్ అకౌంట్ అనమాట, హెచ్డిఎఫ్సి కరెంట్ అకౌంట్. ఓకే, సో దీంట్లో ఇక్కడ బాటంలో మీరు గమనించినట్లయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అని ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. దాంట్లో అప్డేట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇన్ఫో అని వస్తుంది. దాన్ని నెక్స్ట్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇదేంటి, మనం ఇంపోర్ట్ చేసేటటువంటి ఫైల్ యొక్క కాన్ఫిగరేషన్ అనమాట. అంటే మనకు ఎక్సెల్ ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, లొకేషన్ ఆఫ్ ఫైల్ అంటే ఇక్కడ ఫోల్డర్ పాత్ ఇవ్వాలా. లైక్ ఇప్పుడు ఈ డ్రైవ్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో ఉంది. సో ఆ ఫోల్డర్ పాత్ ఇవ్వాలా, ఫైల్ పాత్ కాదు, ఫోల్డర్ పాత్ ఇవ్వాలా. తర్వాత ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఎక్సెల్ ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏమడుగుతుంది, మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. సో ఫైల్ నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా కేసులో నా ఫైల్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్సెల్ఎస్ అనమాట. సో అది తీసుకున్న తర్వాత ఆ ఫైల్లో మన షీట్ నేమ్, నేను ఒకసారి ఇప్పుడు ఈ ఎక్సెల్ మీకు ఓపెన్ చేస్తాను. ఓకే, చూడండి, ఇది నా ఎక్సెల్. సో ఇది ఇలా ఉంటుంది. మన జనరలీ నెట్ బ్యాంకింగ్ నుంచి డౌన్లోడ్ అయినటువంటి ఎక్సెల్ ఫైల్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డేటు, నేరేషన్, చెక్ రెఫరెన్స్, వాల్యూ డేటు, విత్డ్రా అమౌంట్, డిపాజిట్ అమౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ నేను లాస్ట్లో ఒక కాలం యాడ్ చేస్తాను, పార్టీ నేమ్ అని. సో దాని గురించి నేను చెప్తాను, వన్ బై వన్ చూద్దాము. సో ఇప్పుడు చూసుకుంటే నాకు ఇక్కడ ఈ ఎక్సెల్ ఫైల్లో షీట్ నేమ్ ఏముంది, షీట్ 1 ఉంది. సో ఇక్కడ నాకు షీట్ 1 ఉంది కాబట్టి నేను అక్కడ షీట్ ఇస్తాను అనమాట, షీట్ 1 ఇస్తాను షీట్ నేమ్లో. ఇన్ కేస్ నాకు ఇక్కడ వేరే నేమ్ ఉందనుకోండి, ఆ నేమే నేను ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, ఏదైతే మనకు షీట్ నేమ్ ఉందో ఆ షీట్ నేమ్ మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత ఇన్క్లూడ్ హెడర్స్ ఇన్ఫో అని ఉంది. అంటే మనం ఇక్కడ ఈ టైటిల్స్తో పాటు కలిపి తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్. జనరలీ అది నో ఉంటుంది, ఇక్కడ నుంచి మనం తీసుకోము. సో నో పెట్టేస్తాం. నో పెట్టేసి స్టార్టింగ్ రో నెంబర్ ఇస్తాం. అంటే ఇదేంటంటే మనకు ఎక్సెల్ ఫైల్లో డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు నా ఎక్సెల్ ఫైల్లో 23rd రో నుంచి డేటా స్టార్ట్ అవుతుంది. అంటే మనకి టైటిల్స్, హెడర్ పార్ట్స్ కాకుండా యాక్చువల్ డేటా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ రో నెంబర్ ఇవ్వాలి. నా కేసులో ఇక్కడ ఏంటి 23rd. సో నేను ఇక్కడ 23rd ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ సైడ్ అని ఉంది. అంటే కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఏమొస్తాయంటే డబుల్ వస్తుంది, కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటే కాలం వస్తుంది, జస్ట్ అమౌంట్ అని ఇచ్చి పక్కన డెబిట్ క్రెడిట్ అని వస్తుంది. సో ఇప్పుడు నా కేసులో ఇది నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ది కాబట్టి నాకు విత్డ్రావల్ అమౌంట్, డిపాజిట్ అమౌంట్ రెండు సపరేట్ కాలమ్స్ వచ్చాయి. సో నేనేం సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ డబుల్ అని తీసుకుంటా. ఇన్ కేస్ మీ బ్యాంక్లో సింగిల్ కాలం వస్తే సింగిల్ అని సెట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డేట్ ఏ కాలంలో ఉంది అని అడుగుతుంది అనమాట. ఇది డేట్ కాలం ఏది మన కేసులో. సో దీంట్లో నేను డేట్ కాలం ఇది, అంటే ఏ కాలంలో ఉంది, ఈ కాలం నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏ ఇచ్చాను. అలాగే నేరేషన్ వచ్చేసి బిలో ఉంది. అండ్ చెక్ నెంబర్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఆర్ చెక్ నెంబర్ వచ్చేసి సిలో ఉంది. తర్వాత విత్డ్రావల్ అమౌంట్ అండ్ డిపాజిట్ అమౌంట్ కాలం ఎఫ్, చూడండి ఎఫ్లో ఉంది. విత్డ్రా వచ్చేసి ఈ.
ఓకే, దాని తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్, రన్నింగ్ బ్యాలెన్స్ వస్తుంది కదా అది. సో ఇక్కడ చూసుకుంటే రన్నింగ్ బ్యాలెన్స్ జీలో ఉంది, ఇక్కడ ఇచ్చాను. తర్వాత ఇక్కడ లెడ్జర్ నేమ్ కాలం ఆప్షనల్ అన్నారు. అంటే ఇది దేనికోసం వాడతామంటే ఇది హెచ్ కాలం. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ లెడ్జర్ క్రియేట్ అయి ఉంది, మనకు తెలుసు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనకు ఈ పార్టీ దగ్గర నుంచి వచ్చింది అని. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్టర్ పెడితే నాకు ఇక్కడ సెర్చ్లో గ్లోబల్ అని కొట్టాను అనుకోండి, నాకు ఈ 4 ట్రాన్సాక్షన్ నాకు తెలుసు. ఓకే, సో ఈ 4 ట్రాన్సాక్షన్ కూడా నాకు గ్లోబల్ ఎలక్ట్రికల్స్ నుంచే వచ్చాయి. నేను ఒకసారి మొత్తం కొడతాను, గ్లోబల్ ఎలక్ట్రికల్స్ అనేసి, గ్లోబల్ ఎలక్ట్రికల్స్. ఈ 3 ట్రాన్సాక్షన్స్ అనేది నాకు తెలుసు, గ్లోబల్ ఎలక్ట్రికల్స్ నుంచి నాకు రిసీట్ వచ్చింది, డిపాజిట్ అయ్యింది అనేసి. సో నేను దానికోసం ఏం చేస్తాను, ఒకవేళ మీకు పర్టికులర్గా ఈ ట్రాన్సాక్షన్ మనకి ఈ లెడ్జర్కి మ్యాప్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ పార్టీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇచ్చేస్తే ఆ కాలం మనము అక్కడ మ్యాప్ చేస్తాం, ఇక్కడ ఇచ్చేస్తాం. హెచ్లోంచి లెడ్జర్ కాలం పికప్ చేయాలని. ఒకవేళ ఆ లెడ్జర్ టాలీలో క్రియేట్ అయి ఉంటే ఆ లెడ్జర్కి ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది, అది పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా. ఇది మనం బ్యాంక్ లెడ్జర్లో చేయాల్సినటువంటి కాన్ఫిగరేషన్. ఓకే, వన్స్ ఈ కాన్ఫిగరేషన్ చేసేసిన తర్వాత సేవ్ చేసేసి మనం ఇక్కడ రావాలా ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్లో. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నాకు నో ఓచర్స్ ఎంటర్డ్ అని ఉంది. ఓకే, గమనించండి ఇది. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, సింపుల్ అనమాట. ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఉంది, నేను కరెంట్ అకౌంట్లో కాన్ఫిగర్ చేశాను కదా, మన లిస్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ కనిపించేస్తాయి. కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో ఫోల్డర్ లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్ కేసు మీరు ఏదైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు, ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. డాలర్ సింబల్ అంటే ఆ ఫైల్ ఓపెన్లో ఉందని. సో మనం ఇంపోర్ట్ చేసే ముందు ఆ ఫైల్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తాను అండ్ సేవ్ ఇస్తా. అండ్ అగైన్ ఇప్పుడు వెళ్తే ఇక్కడ చూడండి, ఈ డాలర్ సింబల్ అనేది వెళ్ళిపోయిందంటే ఆ ఫైల్ క్లోజ్లో ఉంది. కాబట్టి కంపల్సరీగా మనం ఫైల్ క్లోజ్ చేసే మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ కొట్టగానే మనకు ఇంపోర్ట్ లెడ్జర్స్ అని అడుగుతుంది. ఇదేంటంటే మనకు లెడ్జర్స్ ఏవైతే మ్యాప్ చేయకుండా ఉన్నామో అవన్నీ కూడా సస్పెన్స్ అకౌంట్కి వేస్తుంది. సో ఆ సస్పెన్స్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేయమని చెప్తామన్నమాట ఇక్కడ. ఓకే, ఎస్ కొట్టేస్తే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాస్టర్స్ ఇంపోర్టింగ్, రో వైజ్ మనకు డేటా అనేది ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. విత్ ఇన్ సెకండ్స్లో మనకు 1 year స్టేట్మెంట్ కానివ్వండి, ఏదైతే స్టేట్మెంట్ మీరు ఎక్సెల్ ఫైల్లో ఉంటుందో ఆ వితౌట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ సెకండ్స్లో జనరేట్ అయిపోతాయి. మనం ఒకసారి డే బుక్ వెళ్ళి చూసుకుంటే చూడండి ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి డే బుక్లో మీరు గమనించింది ఏంటి, నేరేషన్ మనం పైన ఇచ్చాము ఇక్కడ. ఓకే, నార్మల్గా నేరేషన్ F12లోకి వెళ్ళి ఆల్ డీటెయిల్స్ పెట్టుకుంటే తప్ప కనిపించదు, కాబట్టి ఇక్కడ ఇచ్చేసాం. ఎందుకు, ఫిల్టరేషన్ కోసము. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ గ్లోబల్ ఎలక్ట్రికల్స్ ఆల్రెడీ వచ్చేసింది రిసిప్ట్. ఎందుకు, మనం పార్టీ నేమ్ అక్కడ మ్యాపింగ్ ఇచ్చాము ఆల్రెడీ, ఎక్సెల్ ఫైల్లో గ్లోబల్ ఎలక్ట్రికల్స్ అని ఇచ్చాము. అందుకు అది దాని అకౌంట్కి యాడ్ అయిపోయింది, ఆ 3 ట్రాన్సాక్షన్స్ యాడ్ అయిపోయింది. సో అది మన లెడ్జర్ నేమ్ మ్యాపింగ్ ఇస్తే జరిగేటటువంటి బెనిఫిట్. ఒకవేళ మనకు తెలుసు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ పర్టికులర్ పార్టీ నుంచే వచ్చాయి అనేది, మీరు ఒక కాలంలో ఎక్సెల్లో ఆ పార్టీ నేమ్ అని కనుక ఇచ్చేస్తే టాలీలో ఉన్నట్టుగా ఆ పార్టీ ఇక్కడ వచ్చి మ్యాప్ అయిపోతుంది అనమాట, ఆ పర్టికులర్ లెడ్జర్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇది. సో ఇది మనకు జనరల్గా బ్యాంక్ ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఒకసారి మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చూసుకుంటే చూడండి, ఇది మనకు మొత్తం వచ్చేసింది, మంత్ వైజ్ అన్నీ వచ్చేసాయి. సో ఆల్ థింగ్ పేమెంట్ అండ్ రిసీట్స్లో వస్తాయి. దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ సస్పెన్స్లో పడి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ రావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ క్లియరెన్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి సస్పెన్స్ తీసుకుంటే సస్పెన్స్లో ఉన్నవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఆ పర్టికులర్ హెడ్కి మార్చాలా, అంటే ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ దేని నుంచి వచ్చిందో ఆ పర్టికులర్ అకౌంట్కి మార్చాలా. ఇవన్నీ సస్పెన్స్లో పడ్డాయి. ఇప్పుడు ఈ రిసీప్ట్స్ పేమెంట్స్ అన్నీ కూడా సస్పెన్స్లో ఉన్నాయి. దాన్ని ఎలా మార్చాలా, ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ మనం ఓపెన్ చేసి లెడ్జర్ మారిస్తే చాలా టైం అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ సింప్లిఫై ఏం చేస్తామంటే నేరేషన్ ఫిల్టర్ పెట్టాము. నేరేషన్లో మీకు కావాల్సిన వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు GST-బ్యాంక్ అని కొడితే ఆ వర్డ్ కంటైన్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. చూడండి, GST బ్యాంక్ ఇవన్నీ యాక్చువల్గా మనము మంత్లీ GST పేమెంట్ చేసేటివి. సో ఇప్పుడు నాకు ఇవి ఫైండ్ అవుట్ అయినాయి, ఇవన్నీ ఒకే హెడ్కి సంబంధించినటివి. సో దీన్ని ఎలా చేయాలి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి
బాటము రీప్లేస్ లెడ్జర్ అని ఉంది, కంట్రోల్ వై. అది క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. రీప్లేస్ లెడ్జరు, సెలెక్ట్ టు బి రీప్లేస్డ్, సెలెక్ట్ లెడ్జర్ టు బి రీప్లేస్డ్ అంటే నాకు సస్పెన్స్ రీప్లేస్ అవ్వాలి. న్యూ లెడ్జర్ ఏంటి, నాకు జిఎస్టీ, ఇక్కడ నా లెడ్జర్ లేదు జిఎస్టీ ట్యాక్స్ది, నేను ఆల్ట్ సి కొట్టి ఇక్కడ నుంచే లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. జిఎస్టీ ట్యాక్స్ పెయిడ్ అనే లెడ్జర్ నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో అండ్ ఏంటి ఈ ఫామ్లో ఏం చేస్తున్నాం, మనం బ్యాక్ ఎండ్లో సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రాన్సాక్షన్ అన్నింటిలోనూ సస్పెన్స్ని జిఎస్టీ ట్యాక్స్ పెయిడ్తో రీప్లేస్ చేస్తున్నాం. యాక్సెప్ట్ ఇచ్చేస్తే ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది, ఆల్టర్ వౌచర్ చేయడానికి. ఆ వౌచర్ ఆల్టర్ చేయడానికి ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది. మనం ఎంటర్ కొట్టేస్తే ఆ వౌచర్స్ అన్ని ఆల్టర్డ్ అయిపోతాయి. సో ఇక్కడ సస్పెన్స్లోంచి వెళ్ళిపోయినాయి చూడండి, జిఎస్టీ కంటైనింగ్తో నేరేషన్ కంటైన్స్ GST/బ్యాక్ అనేది లెడ్జర్స్ లేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ పెయిడ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాయి అవన్నీ లెడ్జర్లకు. ఓపెన్ చేసుకుంటే మనకు డెబిట్ జిఎస్టీ ట్యాక్స్ పెయిడ్, క్రెడిట్ బ్యాంక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనము నేరేషన్ ఫిల్టర్ పెట్టి లెడ్జర్ని రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మనం అగైన్ ఇంకో ట్రాన్సాక్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సస్పెన్స్లోకి వెళ్ళేసి తర్వాత దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే మనకు బ్యాంక్ స్టేట్మెంట్లో పేమెంట్ రిసీట్స్తో పాటు మన సెల్ఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం కానీ, మన 2 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి. సో ఆ సిచ్యువేషన్స్లో మనం పేమెంట్ రిసీట్స్ వాడడం, కాంట్రా వౌచర్ వాడతాం. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది, సో అది ఎట్లా చేద్దామంటే ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఇది నా కరెంట్ అకౌంట్ నుంచి నేను ఇక్కడ మీరు చూస్తున్నారా టిప్పు గారి ఇమ్రాన్ ఖాన్ అని ఈ నేరేషన్లో ఉంది. సో ఇదంతా నేను నా పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునేటివి. సో దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు ఆ నేమ్ తెలుసు కదా ఏమొస్తుంది అనేసి. సో దాన్ని ఏం చేయాలంటే నేరేషన్ ఫిల్టర్ పెట్టుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు మీద ఫిల్టర్ పెడతాను ఇమ్రాన్ ఖాన్ అనేది. సో ఇమ్రాన్ ఖాన్ కంటైనింగ్ ఉండేటివన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో ఇవన్నీ యాక్చువల్గా పేమెంట్ రిసీట్స్ కావు, ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనమాట, అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఇవి పేమెంట్ రిసీట్స్లో కాకుండా కాంట్రా వేయాలి. దీన్ని ఎలా చేయాలి, కంట్రోల్ స్పేస్ కొట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు గమనించినట్లయితే నేరేషన్ ఫిల్టర్ పైన సెట్ వౌచర్ టైప్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వౌచర్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంట్రా సెలెక్ట్ చేసుకోవాలి. కాంట్రా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడితే అవన్నీ కాంట్రాకి మారిపోతాయి. ఓకే, అండ్ అలాగే మనం ఏం చేయాలి, ఇక సస్పెన్స్ నుంచి తీసేసి ఆ పర్టికులర్ ఎస్బీ బ్యాంక్ అకౌంట్కి అంటే పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి మార్చాలి. దెన్ అగైన్ మనము రీప్లేస్ లెడ్జర్ యూజ్ చేస్తాం. సస్పెన్స్ ప్లేస్లో పర్సనల్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం, హెచ్డిఎఫ్సి పర్సనల్ అకౌంట్ తీసుకుంటే అవి దానికి ఆల్టర్ అయిపోతాయి. సో సస్పెన్స్లోంచి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనము నేరేషన్ ఫిల్టర్ యూజ్ చేసుకొని అండ్ లెడ్జర్ రీప్లేస్ యొక్క ఫీచర్ని యూజ్ చేసుకొని మన బ్యాంక్ స్టేట్మెంట్ని ఈజీగా ఆ పర్టికులర్ హెడ్స్కి మార్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో లెడ్జర్ మనం చూద్దాము. నేరేషన్ ఫిల్టర్ బాలాజీ ఏజెన్సీస్, మనకు సప్లయర్ బాలాజీ ఏజెన్సీస్, నేను కంటైనింగ్ బాలాజీ కొడతాను. సో ఇవన్నీ నా బాలాజీ ఏజెన్సీస్కి పడాల్సినటువంటి ట్రాన్సాక్షన్. నేను స్పేస్ కొట్టేసి కంట్రోల్ స్పేస్ రీప్లేస్ లెడ్జర్, ఇక్కడ బాలాజీ ఏజెన్సీస్, ఇలా మనకు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సింగిల్ షాట్లో పర్టికులర్ పార్టీకి సంబంధించినవన్నీ కూడా ఆయా అకౌంట్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ అకౌంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 2 వచ్చేసాయి కరెంట్, ఎందుకు మనం ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇలా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇంపోర్ట్ చేసేసుకొని దాని నుంచి ఏ పర్టికులర్ హెడ్ నుంచి వచ్చాయో ఆ హెడ్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మన ఈరోజు వీడియోలో మనం చూపించినటువంటి మాడ్యూల్. ఓకే, ఇది మీకు అకౌంటెంట్స్కి కానివ్వండి, ఆడిటర్స్కి కానివ్వండి, సిఎస్కి కానివ్వండి, అలానే ఎవరైనా బ్యాంక్ స్టేట్మెంట్ నార్మల్గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ పర్సనల్ అకౌంట్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ మాడ్యూల్ ఒకవేళ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయొచ్చు. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.